లక్ష్మీ నివాస స్థానాలు ఏమిటి? వాటి విషయంలో పాటించవలసిన నియమాలేంటి? లక్ష్మీ నివాస స్థానాలు తలుపు, గడప, విసుర్రాయి, చదువుకునే పుస్తకం, కుందెన, దేవతారాధన చేసేటటువంటి చోట ఉండే శంఖం, మంచినీటి బిందె, ఇల్లాలు, ఇంట్లో ఉండే మహిళలు, వెలిగించిన దీపం. లక్ష్మీ నివాస స్థానాలు ప్రధానంగా 9 అని మనకు జ్యోతిషం కూడా వివరిస్తుంది. ఇంట్లో ఉండే మహిళ విలపిస్తే ఆ ఇంట్లో లక్ష్మి నివసించదు. గడపకు ఏ విధంగానైనా దోషం వాటిల్లితే, చెదపురుగు ఆశిస్తే, ఆ గడప సరిగా మనం శుభ్రపరచుకొనకపోతే, గడప పగుళ్ళు చీలితే గడపను శుక్రవారం నాడు మార్చుకొనకూడదు. గడపను మార్చే సమయంలో తిథివార నక్షత్రాలు కూడా జ్యోతిష్యంతో సహాయంతో మార్చుకోవాలి అని కూడా శాస్త్ర ప్రమాణం. గడపను ప్రతిరోజు కడగాలి. ఆ గడప పైన పసుపు అలది బియ్యం పిండితో ముగ్గు వెయ్యాలి. పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి అలంకరించాలి. పుష్పమాలికల చేత అలంకరించాలి. పువ్వుల చేత పూజించాలి. అలాగే రోలు, రోకలి, కుందెన, దీపం వెలిగించిన తర్వాత ఆ దీపలక్ష్మి, ధాన్యలక్ష్మి, సరస్వతి, ఎక్కడైతే పుస్తకాలు పెడతామో ఆ పుస్తకాలు ఉంచేటటువంటి బల్ల, ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే. భోజనం బల్ల కూడా లక్ష్మీ స్వరూపమే. అనేకులు భోజనం బల్ల పైన ఎక్కి కూర్చుంటారు. ఒక్కొక్కసారి దోషం. ఆ బల్లని భోజనం కోసమే వినియోగించాలి. వ్రాసే కలం లక్ష్మీదేవికి ప్రతీక. అనేకులు ఆ కలంతో ఎదుటివారిని బెదిరిస్తూ ఉంటారు, లేదా చెవిలో ఇలా పెట్టి తిప్పుతూ ఉంటారు, లేదా ఆ పెన్నుతో ఇలా ఆడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా పాపాలే. ఆ ఇంటి లక్ష్మి ఉండదు. ఉప్పు లక్ష్మీ నివాస స్థానం, నూనె లక్ష్మీ నివాస స్థానం. వీటిని లక్ష్మీ స్వరూపాలుగా భావించిన సనాతన సంప్రదాయం అయిపోయినవి అనకూడదు అంటుంది. ఉప్పు నిండుకున్నది, పసుపు నిండుకున్నది, బియ్యం నిండుకున్నవి, అయిపోవచ్చినవి అనకూడదు. నిండుకున్నవి అని వ్యతిరేకార్థంలో సంబోధించాలి. దీపం వెలిగించకంటే పూర్వం ఏ పద్ధతి లేదు, ఏ నియమము లేదు. వెలిగించిన అనంతరం అది దీపలక్ష్మిగా మారుతుంది. సంతానం, పిల్లలను కూడా ఎప్పుడూ హింసించరాదు. పొరపాటుగా కూడా కన్న తల్లి వారికి కష్టం కలిగించే మాట నోట అనకూడదు. తథాస్తు అంటారు దేవతలు. సంతాన లక్ష్మి పిల్లలలో దర్శనం చేసుకోవాలి. ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఇవన్నీ కూడా ఈనాటి కాలంలో విసుర్రాయి లేదండి, రోలు రోకలి లేవండి, మిక్సీలు ఉన్నాయి, గ్రైండర్లు ఉన్నాయి. ఇవి లక్ష్మీ నివాస స్థానాలా? తప్పకుండా లక్ష్మీ నివాస స్థానాలే. వాటిని కూడా మనం గౌరవించాలి. ఏ ప్రాణము లేని ఆ జీవి, అది జీవి కాదండి, యంత్రం. యంత్రమైనా కూడా అలా స్విచ్ వేయగానే, మీట నొక్కగానే ప్రాణం పోసుకుంటుంది, గిరగిరా తిరగడం మొదలు పెడుతుంది. తెలియని ఏదో ఒక శక్తి అందులో వచ్చి చేరింది కదా. శక్తి అంటేనే లక్ష్మి. కనుక వాటిని కూడా మనం గౌరవప్రదంగా చూడాలి. రోలు, రోకలి, కుందెన. ప్రత్యామ్నాయంగా ఈనాటి కాలంలో మనం వినియోగించేటటువంటి మిక్సీ, గ్రైండర్, ఇవి కూడా లక్ష్మీ నివాస స్థానాలే. సూర్యాస్తమయం అయిన తదుపరి గడప పైన కూర్చొనకూడదు. సూర్యాస్తమయం కంటే పూర్వమే ఇంటిలో దీపారాధన చెయ్యాలి. చిన్నారి బాలబాలికలను సాయంత్రం వేళలో కూర్చుండబెట్టుకొని వారి చేత దీపాన్ని గురించినటువంటి ధ్యాన శ్లోకాలు చెప్పించాలి. దీపధ్యానం చేయించాలి. ఇలా మనం పాటించినట్లయితే ఆ ఇంటిలో లక్ష్మీదేవి తప్పక స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. లక్ష్మీ నివాస స్థానాలు ఇవన్నీ కూడా